శ్రీగురుభ్యో నమః. గురువాయూపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ నారాయణ భట్టతికి రచించిన శ్రీమన్నారాయణీయంలోని సృష్టి క్రమాన్ని తెలియచేసే 7వ దశకంలోని 5-6 శ్లోకాలను మనం ఈరోజు తెలుసుకుందాము. ఇంతకుముందు శ్లోకంలో వైకుంఠం యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాం కదా. మరి ఆ వైకుంఠంలో ఎవరు ఉంటారు, వారు ఎలా ఉంటారు అన్న అద్భుతమైన విశేషాలను ఈ 5వ శ్లోకంలో వర్ణిస్తున్నారు. యస్మిన్నామ చతుర్భుజ హరిమణి శ్యామా అవదాత్తత్విషః నానాభూషణరత్నదీపిత దిశో రాజత్ విమాన ఆలయాః భక్తి ప్రాప్త తథా విధోన్నత పదా దివ్యంతి దివ్యా జనాః తత్తే ధామ నిరస్త సర్వశమలం వైకుంఠరూపం జయేత్. యస్మిన్ నామ, ఏ వైకుంఠమునందు అయితే భక్తి ప్రాప్త తథా విధ ఉన్నత పద దివ్యా జనాః, నీ పట్ల చూపిన అనన్య భక్తి వలన పొందబడిన అటువంటి అత్యున్నతమైన స్థానము అంటే ముక్తి కల దివ్య పురుషులు చతుర్భుజాః 4 చేతులు కలవారై హరిమణి శ్యామ అవదాత త్విషో ఇంద్రనీలమణుల వలె స్వచ్ఛమైన నల్లని శ్యామవర్ణపు కాంతి కలవారై నానాభూషణ రత్న దీపిత దిశ రకరకాల ఆభరణాలలోని రత్నాల కాంతులతో అన్ని దిక్కులను ప్రకాశింపచేయువారై రాజత్ విమాన ఆలయాః దివ్యంతి, ప్రకాశించే దివ్య విమానాలనే తమ నివాసాలుగా చేసుకొని ప్రకాశించుచున్నారో ఆనందిస్తున్నారో నిరస్త సర్వశమలం, సమస్త మాలిన్యాలు పూర్తిగా తొలగిపోయినదైన తత్తే వైకుంఠ రూపం ధామ జయేత్, అటువంటి నీ యొక్క వైకుంఠము అనే ఆ దివ్య స్థానము సర్వోత్కృష్టంగా వర్ధిల్లుగాక. వైకుంఠంలో ఉండే భక్తుల స్వరూపం గురించి భట్టతికి గారు ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తున్నారు. ఆ దివ్యధామంలో ఉండేది ఎవరో కాదు, స్వామిని అహైతుకమైన భక్తితో కొలిచిన అనన్య భక్తులు మాత్రమే. భక్తి మార్గం ద్వారా వారు ఆ అత్యున్నతమైన స్థానాన్ని చేరుకున్నారు. మరి అక్కడ వారు ఎలా ఉంటారంటే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక గొప్ప ముక్తి స్థితి ఉంది. దాన్నే సారూప్య ముక్తి అంటారు. అంటే సాక్షాత్తు భగవంతుని రూపాన్ని పోలి ఉండటం. వైకుంఠంలో ఉన్న ఆ భక్తులందరూ అచ్చం శ్రీ మహావిష్ణువులాగానే 4 చేతులు కలిగి ఉంటారు. ఇంద్రనీలమణులలాగా మెరిసిపోయే నీలమేఘ శ్యామ వర్ణంలోనే వారు ఉంటారు. వారు ధరించిన రత్నాభరణాల కాంతులు వైకుంఠంలో అన్ని దిక్కులా ప్రకాశిస్తూ ఉంటాయి. వారు ఎంతో తేజోవంతమైన విమానాలలో విహరిస్తూ నిరంతరం ఆ భగవంతుని సన్నిధిలో బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఎటువంటి పాపాలకు మాలిన్యాలకు తావు లేని నిరస్త సర్వశమలం అటువంటి పవిత్రమైన వైకుంఠ లోకానికి ఎల్లప్పుడూ జయం కలుగుగాక అని నారాయణ భట్టతిరి గారు ఎంతో భక్తిభావంతో ఈ శ్లోకంలో కీర్తించారు. యస్మిన్నామ చతుర్భుజ హరిమణి శ్యామా అవదాతత్విషః నానాభూషణ రత్న దీపిత దిశో రాజత్ విమాన ఆలయాః భక్తి ప్రాప్య తథా విధోన్నత పదా దివ్యంతి దివ్యా జనాః తత్తే ధామ నిరస్త సర్వశమలం వైకుంఠరూపం జయేత్. ఓ స్వామి, సమస్త దోషాలు తొలగిపోయిన నీ వైకుంఠ ధామము సర్వోత్కృష్టంగా వర్ధిల్లుగాక.
ఆ వైకుంఠంలో నివసించే భక్తులు నీ పట్ల తాము చూపిన స్వచ్ఛమైన భక్తి చేత ఆ ఉన్నతమైన స్థానాన్ని పొంది ఉంటారు. వారు కూడా అచ్చం నీలాగే 4 చేతులతో ఇంద్రనీలమణుల వంటి స్వచ్ఛమైన శ్యామ వర్ణంతో ప్రకాశిస్తుంటారు. వారు ధరించిన ఆభరణాల కాంతులు నలుదిక్కులా వెదజల్లుతుండగా వారు దివ్యమైన విమానాలలో విహరిస్తూ ఆనందిస్తుంటారు. 6వ శ్లోకం. మరి ఆ వైకుంఠానికి మహారాణి అయిన సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి అక్కడ ఎలా ఉంటుంది, ఆమె దేనికోసం ఆరాటపడుతుంది అన్న విషయాలను వివరిస్తూ ఆ వైకుంఠ ప్రాప్తిని తనకు ప్రసాదించమని భట్టతిరి గారు ఈ శ్లోకంలో స్వామిని ప్రార్థిస్తున్నారు. నానా దివ్యవధూజనైగభివృత విద్యుల్లతాతుల్యయా విశ్వోన్మాదన హృద్యగాత్రలతయా విద్యోతితా శాంతరా త్వత్పాదాంబుజ సౌరభైక కుతుకాత్ లక్ష్మీ స్వయం లక్ష్యతే యస్మిన్ విస్మయనీయ దివ్య విభవం తత్తే పదం దేహి మే. యస్మిన్ ఏ వైకుంఠమునందు అయితే నానా దివ్య వధూజనై అభివృత విద్యుత్ లతా తుల్యయా అనేక మంది దివ్య స్త్రీల చేత అంటే పరిచారికల చేత అభివృత పరివేష్టింపబడినదై సేవింపబడుచున్నదై విద్యుల్లతా తుల్యయ మెరుపు తీగతో సమానమైనది విశ్వ ఉన్మాదన లోకాన్నంతటినీ సమ్మోహంపచేసేది అయిన హృదయ గాత్రలతయ మనోహరమైన తన దేహ కాంతి చేత విద్యోతిత ఆశ అంతరా అన్ని దిక్కులను దేదీప్యమానంగా ప్రకాశింపచేయుచున్న లక్ష్మీ స్వయం సాక్షాత్తు ఆ మహాలక్ష్మియే త్వత్పాద అంబుజ నీ పాద పద్మములందలి సౌరభ ఏక కుతుకాత్ సుగంధమును ఆఘ్రానించాలనే ఏకైక కుతూహలంతో లక్ష్యతే కనిపించుచున్నదో నిరంతరం అక్కడే ఉంటుందో విస్మయనీయ ఆశ్చర్యకరమైన దివ్య విభవం దివ్యమైన వైభవము కల తత్పదం అట్టి నీ యొక్క ఆ వైకుంఠ పదవిని ఆ స్థానాన్ని మే దేహి నాకు ప్రసాదించు స్వామి. వైకుంఠ వైభవాన్ని వర్ణిస్తూ భట్టతిరి గారు మహాలక్ష్మీదేవి గురించి ఇక్కడ ఎంతో అద్భుతంగా చెప్తున్నారు. ఆ తల్లి చుట్టూ ఎప్పుడు ఎంతోమంది దివ్య స్త్రీలు సేవలు చేస్తూ ఉంటారు. ఆమె ఆకారం ఒక మెరుపు తీగలాగా ఎంతో ప్రకాశవంతంగా ఉంటుంది. ఆమె దేహ కాంతికి వైకుంఠంలోని దిక్కులన్నీ కూడా దేదీప్యమానంగా వెలిగిపోతుంటాయి. లోకాన్నంతటినీ సమ్మోహింపచేయగల అంతటి అందము, సమస్త లోకాలను పాలించగల ఐశ్వర్యం ఉన్న ఆ మహాలక్ష్మికి ఒకే ఒక్క గొప్ప కోరిక ఉందట. అదేంటంటే స్వామివారి పాద పద్మాల నుండి వచ్చే ఆ దివ్యమైన సుగంధాన్ని పీల్చుకుంటూ ఎప్పుడూ ఆ పాదాల దగ్గరే ఉండిపోవాలి అని. అనంతమైన సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవే తన సర్వస్వాన్ని వదిలి ఆ భగవంతుని పాదాలనే నమ్ముకుంది అంటే ఆ పాదాలలో ఎంతటి అద్భుతమైన మహత్తు దాగి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉండే అంతటి ఆశ్చర్యకరమైన దివ్యమైన వైభవం కలిగిన ఆ వైకుంఠ ప్రాప్తిని తనకు కూడా అనుగ్రహించమని భట్టతిరి గారు ఈ శ్లోకం ద్వారా భగవంతుణ్ణి వేడుకుంటున్నారు. మనం కూడా అలాగే వైకుంఠ ప్రాప్తిని పొందాలని అనుగ్రహించమని గురువాయూరప్పను వేడుకుందాం. నానా దివ్యవధూజనైరభివృత విద్యుల్లతా తుల్యయా విశ్వోన్మాదన హృద్యగాత్రలతయా విద్యోతితా శాంతరా త్వత్పాదాంబుజ సౌరభైక కుతుకాత్ లక్ష్మీ స్వయం లక్ష్యతే యస్మిన్ విస్మయనీయ దివ్య విభవం తత్తే పదం దేహి మే. ఓ గురువాయూరప్ప,
ఏ వైకుంఠంలో అయితే సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి అనేక మంది దివ్య స్త్రీల చేత సేవింపబడుతూ ఉంటుందో, మెరుపు తీగలాంటి లోకాన్నంతటినీ సమ్మోహింపచేసే తన మనోహరమైన దేహ కాంతితో అన్ని దిక్కులను ప్రకాశింపచేస్తూ ఉంటుందో, అటువంటి ఆ తల్లి నీ పాద పద్మాల సుగంధాన్ని ఆఘ్రానించాలని ఒకే ఒక కుతూహలంతో ఏ వైకుంఠంలో అయితే ఎప్పుడు నీ పాదాల చెంతే కనిపిస్తుంటుందో, ఆశ్చర్యకరమైన దివ్యమైన వైభవం కలిగిన అటువంటి నీ యొక్క వైకుంఠ పదవిని, ఆ ముక్తిని, ఆ వైకుంఠ ప్రాప్తిని నాకు కూడా ప్రసాదించు తండ్రి అని వేడుకుంటూ గురువాయూరప్పను కీర్తిస్తున్నారు. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.